హయాంలో ఇలా సాయం చేశాం, ఈ హయాంలో ఇంత మేలు చేశామని చెప్పుకోవడానికి చాలా గర్వపడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ అందరికీ కూడా అవకాశం రావడం జరిగింది. గతంలో చూసేవాళ్ళు ఎక్కడ ఏ పని జరిగిందో తెలీదు, కేవలం వాళ్ళకు మాత్రం చూసేవాళ్ళు. నీరు చెట్టు, పనికాహార పథకము, దీనిలలో పనికాహార పథకంలో అయితే పందికొక్కులు తిన్నట్టు తినేవాళ్ళు బియ్యం అంతా. నీరు చెట్టు అంటే నీళ్ళు ఏడున్నాయో తెలియదు, చెట్లు ఏడున్నాయో తెలియదు. కానీ అలా కాదు. ఈరోజు ఆల్మోస్ట్ ప్రతి పంచాయతీలలో ఆ పంచాయతీ జనాభాను చూసుకుంటే ఆ ప్రాంతాల్లో ఒక సచివాలయంలో మీకంటూ ఒక ఛాంబరు, ఆ సచివాలయంలో ఒక 12 మంది ఎంప్లాయీస్, అదేవిధంగా వాలంటీర్స్ అని ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి ఆ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏది ఇబ్బంది ఉందని ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా వెళ్ళి ఆ లబ్ధి చేకూర్చే కార్యక్రమం అనేది మన ప్రభుత్వంలో జరిగింది. దాంతోపాటు రైతు భరోసా కేంద్రాలు, మనకు యూరియా కావాలన్నా ఏది కావాలన్నా అక్కడే పెట్టించి చేయించే కార్యక్రమం. అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్, హాస్పిటల్స్, మన దీనికి సంబంధించి హాస్పిటల్స్ పెట్టి ఆ హాస్పిటల్స్లోకి అక్కడే ఒక 2 నర్సులు ఉంటారా, 2 నర్సులు ఉండి అదేవిధంగా వాళ్ళు వచ్చిన పేషెంట్స్ని అందరినీ అక్కడే రెఫర్ చేసి, ఇదంతా ఒక గ్రామ స్వరాజ్యం, జనం దగ్గరికి నేరుగా కూడా సౌకర్యాలు అందించడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక విప్లవాత్మకమైన మార్పు. దానివల్ల రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలింది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా జనంకి నేరుగా డబ్బులు ఇవ్వడం ఏంటి, ఏ నాయకుడు ప్రమేయం లేకుండా పథకాలు ఇవ్వడం ఏంటి, ఎవడికి ఏమొస్తున్నదో కూడా నాయకుడికి తెలియకుండా పోవడం ఏంది, నాయకుడు లేని ఒక సమాజాన్ని రూపొందించిన ఒక క్రమంలో ఖచ్చితంగా పార్టీకి చెడే జరిగింది, పార్టీకి నష్టమే జరిగింది. కానీ ప్రజలకు మేలు చేయాలని ఒక ఆలోచన పరంగా మనం చూసాం. ఇంతకుముందు మాట్లాడినట్టుగానే కరోనా టైంలో చూస్తే అసలు ఎప్పుడు ఇన్లే, చికిచర్ల సర్పంచ్ చెప్తున్నాడు క్వారంటైన్లని, ఇంతకుముందు ఇన్లే, అది యాడుంటాయని. రెమ్డీసివిర్ ఇంజెక్షన్ పేరు ఇన్లే, మనకంతా డోలోలు ఇవేది ఇంత అంటే కొత్త మందులు, మనిషి మాట్లాడితే ఉంటామో పోతామో అనే భయం, కొత్తోడు ఊర్లోకి వస్తా అంటే రానికూడదని అన్ని సీక్సెట్లని కొట్టేసినాం, అన్నీ చూసినాం. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితిని చూసినాం. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు మీ పంచాయతీల దాంట్లోంచి కరెంటు బిల్లులు కట్ చేసుకునేది చూసినాం. అంతటి ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా ప్రజలకు మేలు చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానిలో మీరందరూ కూడా భాగస్వాములైనారు. మనమందరం కూడా మంచి చేయడంలో, జనాలకు మంచి చేసే దాంట్లో మనమందరం కూడా భాగస్వాములైనాం. మనమందరం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కానీ మీరందరూ కూడా గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే సర్పంచులు అనే వ్యక్తులు ఫస్ట్ సిటిజన్ ఆ పంచాయతీకి సంబంధించి. మనము అధికారంలో ఉండి కూడా 70 పంచాయతీలకు 64 పంచాయతీలు గెలిచి కూడా ఏ రోజు కూడా ఆ 6 మంది పంచాయతీలకు సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పెట్టలే, ఎవరికే. కానీ ఈసారే కాదు, గతంలో ఉన్నప్పుడు కూడా 63 పంచాయతీలు గెలిచినాం మనం. ఏ రోజు కూడా ఎవరికి ఇబ్బంది పెట్టలే. ఉపనేశనపల్లిలో ఉన్న సర్పంచ్ని అడగమనండి, ముత్యాల నాయుడిని, ఏ రోజైనా అతనికి ఇబ్బంది పెట్టామో అని చెప్పేసి. మాల్యవంతంలో ఉన్న సర్పంచ్ని అడగండి, ఏ రోజైనా ఇబ్బంది పెట్టామో అని. నిడిగల్లు సర్పంచ్ నాగభూషణాన్ని అడగండి, ఏ రోజైనా ఇబ్బంది పెట్టామో అని చెప్పేసి. ఏక్మాదంపల్లిలో ఉన్న సర్పంచ్ని అడగండి, ఏ రోజైనా ఇబ్బంది పెట్టామా. ముక్తాపురంలో ఉన్న సర్పంచ్ని అడగండి, ఏ రోజైనా ఇబ్బంది పెట్టామా అని చెప్పేసి. ఎందుకంటే దోస్ ఆల్ ఇండిపెండెంట్, మీరు స్వతంత్రంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆ గ్రామం యొక్క అభివృద్ధికి పాలు పంచుకోవాలి, కృషి చేయాలని ఒక ఆలోచనతో ముందుకు అడుగులు వేసిన వాళ్ళు. దేశంలో ఎవరికీ లేదు చెక్ పవర్. ప్రెసిడెంట్ కూడా సంతకం చేసి లేదు, చెక్ చేసి డబ్బులు ఇవ్వలేదు. ప్రధానమంత్రి కూడా చెక్ చేసే అధికారం లేదు. ముఖ్యమంత్రికి సంతకాలు చేసే అధికారం లేదు, చెక్ పవర్కి సంతకాలు పెట్టే అధికారం. చెక్ పవర్కు ఉండే సంతకం చేసే అధికారం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ప్రజాప్రతినిధి ఉన్నారంటే
అది కేవలం ఒక్క సర్పంచ్కు మాత్రమే అధికారం ఉంది. అంతటి అధికారాన్ని పెట్టుకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంతగా వాళ్ళకు స్వయం ప్రతిపత్తి ఉంటే, కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు? నేను చూస్తున్నా పంచాయతీలలో ఇంకెవరెవరికి ఎంతెంత గ్రాంట్లు మిగిలిపోయినాయని చెప్పేసి దగ్గర 2-2.5 కోట్ల రూపాయల గ్రాంట్లకు మిగిలిపోయి ఉన్నాయి. ఏమంటే మా పార్టీ వాడు కాదు, మాది ప్రభుత్వం, మా వాళ్ళే చేసుకుంటారు పని. మీ వాళ్ళు చేసుకునేది ఎట్లుంటే గెలిచి చేసుకో, మనం వేరే వాళ్ళు గెలిచిన దాంట్లోకి ఎందుకు చూసా. ఎర్రాయపల్లి దాంట్లో 15 లక్షలు పెండింగ్ ఉంది. ఈ వాటికి ఎన్నోసార్లు చెప్పినాడు, ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చినాడు, నా దాంట్లోకి చేసుకుంటాను అంటే ఒప్పుకోలే. ఇది ఎక్కడా లేని సంస్కృతి. ఇంతకుముందు కూడా మనం ఎప్పుడే కానీ అవతల పార్టీ సర్పంచులకు ఎప్పుడే కానీ నిలబెట్టిన దాఖలాలు లేవు. గతంలో ఉన్నప్పుడు కూడా మన పార్టీకి సర్పంచులకు సంబంధించిన వాళ్ళు నిలబెట్టినారు. మొత్తం అన్ని ఊర్లోనూ చూశాను, అన్ని ఊర్లలోనూ డబ్బులు నిలబెట్టేసినారు. పని చేయకూడదు. ఎవరు దానికి దానికి ఎవరు మినిస్టర్ అంటే ద గ్రేట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. నీతులు ఎక్కితే ఊగి ఊగి చెప్తా అంటాడు ఆయన. ఈరోజు అదే గ్రామ స్వరాజ్యం కోసం ఉన్నటువంటి సర్పంచుల యొక్క నిధులను కూడా వాళ్ళని వినియోగించకుండా చేసిన వారు వ్యక్తులు. నేను ఎందుకు చెప్తున్నా దీనికంటే, నేను 2009 to 2014 మధ్య నేను ఇప్పుడున్న నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టరు, కొంతమంది ఎమ్మెల్యేస్ అంతా కూడా టీం అంతా మేము కేరళకి వెళ్ళాం. నేను ఎప్పుడు మా సన్నిహితులతో నేను ప్రస్తావిస్తూ ఉంటాను. కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ బ్లాక్ పంచాయత్స్ అంటారు పంచాయత్స్ని. పంచాయతీలు అందరూ కూడా సుప్రీం, సర్పంచ్ సుప్రీం. ఎమ్మెల్యే వచ్చినా కానీ తన గ్రాంట్ ఏదన్నా ఉంటే ఇచ్చిపోవాల్సిందే. ఎమ్మెల్యే వచ్చి అజమాయిషీ చేసే కూడా ఏం లేదు, ప్రభుత్వం అజమాయిషీ చేసేకి లేదు. దగ్గర వాళ్ళ స్టేట్ బడ్జెట్ నుంచి కూడా ప్రతి సంవత్సరము కూడా 27% నేరుగా పంచాయతీల అకౌంట్లలోకి పడిపోతుంది. పెన్షన్లు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇయ్యక్కర్లు, అక్కడ పంచాయతీలో ఉన్న సర్పంచ్ ఇస్తాడు పెన్షను. లోకల్గా ఉన్న ఎలక్ట్రిసిటీ కానీ ఇంకోటి కానీ మాడిఫికేషన్స్ కానీ ఏదైనా కానీ తీర్మానం చేసుకుంటూ అంటాడు. బయోగ్యాస్ ప్లాంట్స్ పెడుతూ ఉంటారు. డెవలప్మెంట్ అన్నీ కూడా పంచాయతీలలోనే చేస్తుంటారు. ఒక్కొక్క పంచాయతీలో ఎంత ఉంటుందో తెలుసు డబ్బులు. రెవెన్యూ కూడా అలాగే కలెక్ట్ చేస్తుంటారు. అంటే ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ కలెక్షన్స్ అట్లా ఒక్కొక్క పంచాయతీ బ్లాక్లో 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి. అది అక్కడ స్వయం ప్రతిపత్తి. కానీ మనకి ఇక్కడ ఎక్కడా లేదు. నాకు తెలిసి నేను ఒక కేరళలోనే అలాంటివి చూసా. మనకి ఇక్కడ అట్లేంలే. పంచాయతీలో ఉన్న సర్పంచుల్ని పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అది చాలా తప్పుడు కల్చరు. ఈరోజు దగ్గర 64 మంది సర్పంచులు గెలిస్తే దగ్గర ఎంతమంది పోయినారయ్యా? 10 మందా? 8 మంది సర్పంచులు పోయినారు. వాళ్ళకి ఎవడు సన్మానం చేస్తున్నాడు తెలియదు. నేను 5 ఏళ్ళు చేసుకున్నాను, నేను పలానా పార్టీ నుంచి గెలిచినాను, నేను ఎవరి దగ్గర పోయి కూర్చొని సన్మానం చేసుకోలేవు వాళ్ళకి తెలియదు. అంతే కదా, ఒకటితో ఉంటే కదా, ఒకటితో ఉంటే సంసారం అంటారు. ఇంకో ఇట్లా 10 మందితో పోతే ఏమంటారు? పాపం అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయినారు. చెప్పడానికి 1000 కారణాలు. మట్టము కోళ్ళనుకున్నవాడు ఒకడు, ఇంకోటి ఇది చేయాలనుకున్నవాడు 1.25 లక్ష కారణాలు. వీళ్ళకందరికీ లేని సమస్యలా? వీళ్ళందరికీ పెట్టని సమస్యలా? వీళ్ళందరూ భరించలేని సమస్యలా? అందరూ అనుభవించినారే కదా. కానీ ఎప్పుడైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు ఎదురొడ్డి నిలబడి దాన్ని ఎదుర్కొన్నప్పుడే అతను ఒక నాయకుడిగా ఎమ్మడి చేస్తాడు తప్ప ఈ విధంగా చిన్న దానిలకు పెట్టి చేస్తే అతను నాయకుడిగా ఎప్పుడు ఎస్టాబ్లిష్ కాలేడు. అందరికీ పెడతా అంటారు కష్టాలు. మన ఏదో కసు ఊడ్చేది ఒక సమస్యని మా కరుణాకర్ని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. పొద్దున్నే మా ఇంటి ముందర ఈడ్సల్లనే ఏంది అది ఏదో ఊడ్చేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినాడని వీళ్ళంతా పొద్దున్నే పోయి ఊడ్చడం మొదలుపెట్టినారు.
స్వచ్ఛ పంచాయతీ అదేంది, స్వచ్ఛ భారత్ టైటిల్ సూపర్తో ఉంటాయి, ఇలాగే తగ్గేదే ఉండదు. ఆ విధంగా ఉంటే కేసులు పెట్టినారు. చాలామంది మీద ఒత్తిడి తీసుకుని వచ్చిన మా దాంట్లోకి రండి అని చెప్పేసి. అవన్నింటినీ జయించి వస్తేనే నాయకుడిగా ఎమర్జ్ అవుతా అంటారు. ప్రతి ఒక్క చోట కూడా ఏదైనా కానీ ఒక సమస్య ఉన్నప్పుడు, ఇది చేస్తున్నప్పుడు ఏ రోజు కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకొని ఇప్పటికి 20 సంవత్సరాల్లో ఇది 2 సార్లు సర్పంచ్ అయిపోయింది, టర్మ్స్ అయిపోయినాయి, ఇప్పుడు 3వసారి వస్తుంది. ఏ రోజు కూడా నా వాడు ఉండాలి సర్పంచ్గా క్యాండిడేట్ అని నేను పలానా పేర్లు చెప్పినది లేదు. నేను యాడో ఒకటి 2 చెప్పిన, ఒకటి వాళ్ళకి చెప్పిన అంతే, ఇంకోటి చెప్పిన అంతే, ఆడ 2 పోయినాయి. నేను ఏదైతే చెప్పిన